బస్సులో పోతప్పుడు బస్ స్టాండ్ లో కూర్చున్నప్పుడు గుడి కాన్నో బడి కాన్నో కంపెనీలనో కాలేజీలనో జాతర కాన్నో మంది బగ్గ జమైన కాన్నో సినిమా టాకీస్లనో ఆఖరికి వైన్స్ లను 7 మంది ఎక్కుంటే ఆడ అందులో సగం బడ బీసీలే ఉంటారబ్బా పక్క. ఏ పార్టీ పవర్లకు రావాలన్నా ఏ లీడర్ కు పదవి కావాలన్నా వాళ్ళ ఓట్లే ముఖ్యం. మళ్ళా అందుకే ఎక్కడ లేని ప్రేమ చూపిస్తారు ఓట్ల ముంగట. ఉత్తప్పుడు ఏం చేయనోళ్ళు గినా ఊరుకులాడతారు గప్పుడు. ఇప్పుడు గిన గట్లనే నడుస్తాందుల్లా మన కాడ. కాంగ్రెస్ పార్టీ కొట్లాట బీసీల కోసమే, బీఆర్ఎస్ లడాయి బీసీల కోసమే, బీజేపీ ఫైటింగ్ బీసీల కోసమే, నడిమిట్ల జాగృతి జంగు బీసీల కోసమే. ఎల్లుండి హైదరాబాద్ గల్లీల కమలం పార్టీ ధర్నా, వచ్చే వారం ఢిల్లీలో కాంగ్రెస్ దీక్ష, మర్నాడు కరీంనగర్ కారోళ్ళ మీటింగు, పార్టీ కంటే మొదలే కవితక్క సపరేట్ దీక్ష. ఒకళ్ళు ఇంకొకరు రాష్ట్రపతిని కలుస్తారట, రాష్ట్రాల మీద లడాయి చేస్తారట. మళ్ళీ అందరి డిమాండ్ ఒక్కటే, 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే, బీసీలకు పదవులు రావాల్సిందే. జనాభాలో సగం బల్గం బీసీలదే కాబట్టి బరాబర్ న్యాయం జరగాల్సిందే, ఇంకో మాటే లేదు. కానీ ఇన్నేళ్ళు ఇయ్యందేవాళ్ళు ఇప్పుడు అడ్డం పడుతున్నదే వాళ్ళు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బీసీల రిజర్వేషన్లు 10% తగ్గించిన వాళ్ళే ఇవాళ బీసీల మీద ట్యాంకర్ల కమానం ప్రేమలో ఉల్కవయ్యేవాటేరే. దేశంలో పెద్ద కులాలకు గిన 10% రిజర్వేషన్లు తెచ్చింది కమలం పార్టీ గవర్నమెంటే. గిన్నేళ్లలో బీసీలకు కూడా ఎక్కువ పదవులు రావాలని ఎందుకు మాట్లాడినట్టు, రిజర్వేషన్లు ఎందుకు పెంచనట్టు. ఈ గవర్నమెంట్ కులగణన సర్వే చేపించి బీసీ బిల్లు అసెంబ్లీలో పాస్ చేసి సెంటర్ వాళ్ళకి పంపితే వాళ్ళు పెండింగ్ లో పెట్టారే. అగో అట్లా పెడతారని కాంగ్రెస్ వాళ్ళే కాకుండా కర్మ పార్టీలు కూడా మాట్లాడాలి కదా. కొత్త కొత్త సెక్షన్లు కొత్త కొత్త రూల్స్ మాట్లాడుకుంటా కాళ్ళలో కట్టబెట్టినట్టు చేయబట్టారే. బీసీల కోసం పార్టీలు జెండాలు పక్కకు పెట్టి అందరం పోయి ఢిల్లీలో ఫైటింగ్ చేద్దామంటే లేలే మీతోవా మీదే మాతోవా మాదేనని ఎటోళ్ళటిచ్చుకపోయినరు. పోనీ అన్ని పార్టీలలో ఉన్న బీసీ లీడర్లను ఒక్క కాడికి వస్తారా అంటే పార్టీ గేట్ దాడతలేరు, ఇంకోలం కలుస్తలేరు. ఇట్లా నలుగురు 4 తవ్వలలో పోతుంటే ఇక బలమేడుంటది, పనేడైతుంది జల్లెడతోటి నీళ్లు తెచ్చే ముచ్చట కాకుంటే.